రాజకీయాల నుంచి దూరంగా జరిగాను అని సన్యాసం స్వీకరించిన విజయసాయిరెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు స్వాగతం పలికారు. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వాటిని రిలీజ్ చేశారు. విజయసాయిరెడ్డి ఈ విధంగా ఒక అధికారిక కార్యక్రమంలో ఒక్కసారిగా మెరవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్కడికి వచ్చిన వారిలో చాలా మంది అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్పడము జరిగిందని ఓ ప్రచారం జోరందుకుంది. రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించిన విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు, ఏ విషయం మీద అన్నది కూడా ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డికి తొందరలోనే రాజ్ భవన్ లో అడుగుపెట్టే యోగం ఉందని అంటున్నారు. ఆయనను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారట. ఈ ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడ గవర్నర్ పదవీకాలం తొందరలో పూర్తవుతుందని, ఆ ప్లేస్ లోకి విజయసాయిరెడ్డిని తీసుకొస్తారని అంటున్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లావాసి, తమిళనాడుకు దగ్గరివారు, పైగా పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. ఆయనకు ఈ కీలకమైన రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తున్నారని భావిస్తున్నారట. రాజకీయ వ్యూహాలలో మేధావి తంబళంలో విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దల మనసు చొరగొన్నారని అంటున్నారు. అప్పుడు తన రాజ్యసభ పదవీకాలం 3.5 పైగా ఉండగానే త్యాగం చేయడం వెనుక కూడా బీజేపీ పెద్దల నుంచి ఈ తరహా అభయం ఉందని అంటున్నారు. రాజకీయాలకు సెలవని ఆయన అన్నారు. అందుకే ఆయన రాజకీయ పదవులు చేపట్టబోరని అంటున్నారు. అదే సమయంలో గవర్నర్ వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవి, రాజ్యాంగబద్ధమైన పదవులు అవి. బహుశా ఈ కోణం నుంచి ఆలోచించే విజయసాయిరెడ్డి ఈ రకంగా రాజకీయాలకు చెక్ చెప్పారని అంటున్నారు. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ గా 2 సార్లు కొనసాగినా వైసీపీలో ఆయనకు కొత్తగా దక్కే పదవులు ఏమీ లేవు. దానికి బదులుగా గవర్నర్ గా పనిచేస్తే ఆ హోదానే వేరు అని అంటున్నారు. అందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరించారా అన్న చర్చ జరుగుతోంది. ఇక విజయసాయిరెడ్డి తన ట్వీట్లను హిందీలో కూడా పెట్టడంతో చదవాల్సిన వారి కోసమే ఆయన అలా చేశారా అన్న చర్చ ఊపందుకుంది. ఏది ఏమైనా కొద్ది కాలం ఆగితే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వంటి సంచలన ప్రకటన వెనుక పరమార్థం ఏంటా అన్నది అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.